టీమిండియా మాజీ హెడ్ కోచ్ ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు రవిశాస్త్రి భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ ఈ ఇద్దరికీ చాలా ముఖ్యమని, 2027 వన్డే ప్రపంచకప్లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయమై రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీ, రోహిత్ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 ప్రపంచకప్ నాటికి జట్టులో వీరి పాత్ర ఎలా ఉంటుంది అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రోహిత్, కోహ్లీకి పెద్ద సవాల్. ఈ ఇద్దరు జట్టులో కొనసాగాలా లేదా అనేది వారి ఫిట్నెస్, గెలవాలి అనే తపన మరియు ఫామ్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఇద్దరు దిగ్గజాలకు యువ ఆటగాళ్ల నుంచి ఒత్తిడి ఉంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువ ప్రతిభావంతులు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సిరీస్ ద్వారానే వారు ఎలా ఆడగలరో, ఎంతవరకు కొనసాగగలరో ఒక స్పష్టత వస్తుంది. సిరీస్ ముగిసేసరికి వారే తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద టోర్నమెంట్లలో అనుభవానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రపంచకప్ 2027లో స్థానం పదిలంగా ఉండాలి అంటే రోహిత్, కోహ్లీ వన్డేలలో ఎప్పుడు పరుగులు చేస్తూనే ఉండాలి. ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకుంటూనే ఉండాలి. అలా గనక చేస్తే ఎవరూ కూడా వారిని పక్కన పెట్టే సాహసం చేయరు అని రవిశాస్త్రి నొక్కి చెప్పాడు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ అక్టోబర్ 19న పెర్త్లో ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో సీనియర్ల ప్రదర్శనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రవిశాస్త్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సిరీస్ విరాట్, రోహిత్లకు 2027 ప్రపంచకప్ ప్రయాణంలో తొలి అతిపెద్ద అగ్ని పరీక్షగా మారనుంది. మరి ఇద్దరి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్లో ఏం చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.